ఫోర్డ్ మస్టాంగ్ ఉందామంటే దానికి ఆగుతుందేమని భయం అవుతుంది. ఇలా మీరు చూడొచ్చు ఉన్నారు. ఫ్రెండ్ కానీ రిసెప్షన్ పార్టీ అవుతుంది అన్నమాట. డిన్నర్ అక్కడికైతే వెళ్తున్నా. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. డే 3 ఆఫ్ డైలీ వ్లాగింగ్. ఈరోజు వచ్చేసి జిమ్కి అయితే వెళ్తున్నాము. కొద్దిగా ఎర్లీ వెళ్ళినాము. డైలీ ఎక్కువ మంది ఉంటారు జిమ్లో అని చెప్పేసి 7:30కి వెళ్ళేటోళ్ళము. ఈరోజు టైం మీరు చూసినట్లయితే 7కే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్దాం అండ్ వర్కౌట్ అయితే చేద్దాం. యాజ్ యూజువల్ అన్న వచ్చేసి స్ట్రెంత్ ప్లస్ కార్డియో చేస్తుండు. నేను వచ్చేసి ఓన్లీ కార్డియోనే హ్యాండ్ పెయిన్ వల్ల. సో లెట్స్ గో టు జిమ్. ఇప్పుడే గైస్ జిమ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది అండ్ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈరోజు వచ్చేసి 2 పెద్ద పనులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటి అంటే నా చెయ్యి నొప్పి తగ్గుతలేదు, హాస్పిటల్కి మళ్ళీ పోయి రావాలి, అదొకటి. ఇంకొకటి ఏంటి అంటే మన లోకల్ ఎస్ఎస్సి కమ్యూనికేషన్స్ అని ఉన్నది, దానికి సంబంధించి వాళ్ళు ఏదో కొలాబరేట్ అయిదాం అది అని చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి పోయి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం కథ ఫోన్లో అర్థమవుతలేదు. వాళ్ళని కలిసి రావాలి. ఈ 2 పనులు అవుతున్నాయి. సో ఇప్పుడు ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తిని ఆ తర్వాత అక్కడికైతే వెళ్ళొద్దాం. ఫస్ట్ హాస్పిటల్ చెయ్యి అవసరమైతే లేదు. నిజానికి ఒక టాస్క్ ఇచ్చిండు అన్న, అది చూడాలి వాడు ఎంతవరకు కంప్లీట్ చేసిండో. లేచిండో లేదో వాడు. ఇంకా టైం వచ్చేసి 8:25 అయితే అవుతుంది. లేచినట్టు అవ్వాలండి. అంటాడు 9 అంటాడు. మీదనే వండుకోవాలి. మీద గాలి వస్తలేదు అసలు. మొన్న మీద దేనికన్నా బయట ప్లగ్ ఎట్లానే చేయాలి. మొన్నటిదాకా ఎట్లుండే అంటే చల్ల గాలి వచ్చిండే బిల్డింగ్ మీద. సో అందుకని ఒకటి మచ్చడదాన్ని ఆర్డర్ చేసి దాంట్లో వండుకున్నాం ఒక 2 రోజులు. తర్వాత నుంచి గాలే వస్తలేదు. అసలు గాలి ప్రాబ్లం కాదు కానీ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే మా దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ ఉందన్నట్టు మా ఇంటి పక్కకు. అంటే తెలంగాణ మా దుద్దెడ కాడ ఉన్న టోల్ గేట్ని తప్పించుకోనికి లారీలో మొత్తం ఇట్లాగే పోతారు అన్నట్టు. ఆనగా రాగానే బ్రేక్ దొక్కగానే ఏదో వీల్ నోట్ సప్పుడు వస్తుంది. అది ఆ సప్పుడు మన తెల్లని దాకా నిద్రపట్లే. 2 దాకా 3 దాకా నిద్రపట్లే. సప్పుడే పోయి కింద వండుకున్నాను. మళ్ళీ కుక్కలు అబ్బా అయ్య వశం కాదు. ఆ గాడిపోతలేదు, ఆ లారీల సప్పుడు, మళ్ళా కుక్కలు. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ అన్నా కదా, స్పీడ్ బ్రేకర్ చూపిస్తా చూడు. ప్రతిసారి మేము ఫోర్డ్ మస్టాంగ్ ఉందామంటే దానికి ఆగుతుందేమని భయం అవుతుంది. ట్రాక్టర్ టైర్లు పెట్టియాలి. కొంచెం పెద్దగా ఉంది ఆ స్పీడ్ బ్రేకర్. అది ఓవర్టేక్ చేసి పోసినట్టు లేదా లారీలో ఉరికేటట్టు మస్తు హైట్ ఉన్నది. ఇగో బండి ఎగురుతుంది కూడా ఇది. అదే ఇగో వీడికి రాగానే బ్రేక్ కొడుతుర్రు. బిల్డింగ్ ఏమంటారు కిస్ 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 అని కూడా సౌండ్ వస్తుంది. జిమ్ నుంచి వచ్చి పడుకున్నా కొద్దిసేపు అడిగిన పోగానే కిటికీలో మీరు చూడొచ్చు ఉన్నారు. బాయ్. వీడియోలో చూపించినా కదా ఒక మంకీ వచ్చేసి రూమ్లో కూర్చుందని, అది వచ్చి స్టూడియోలో వండుకున్నది. చూపిస్తావు కానీ కనబడతలేనట్టున్నాం మనం. యో దానికి మేము కనబడతలేనట్టున్నాము. ఆ అని చెప్తుంది. సప్పుడు కనబడుతుంది కానీ మేము కనబడతలేము.
ఉంది కూర్చుంది అన్న ఎంజాయ్ చేస్తుంది. ఏదిరా జింగ దా తోక ముట్టుకోదాన్ని వచ్చింది వచ్చింది వచ్చిందా చూస్తుంది చూస్తుంది చేపేట కరుతుంది మీదికైంది మీదికైంది జింగా కూతురు ముట్టుకున్నావు ఎప్పుడైనా కోహే తిన్నావా తిన్నావా చెప్పినా కదా ఆఫ్టర్నూన్ వరకు సిద్దిపేటకి అయితే వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడైతే వెళ్ళాము. అండ్ మన కార్ది మైలేజ్ టెస్ట్ చేద్దామని చెప్పేసి కొత్త కార్ది ఫుల్ అయితే ఓపించినాం అన్నమాట పెట్రోల్. మీరు ఇప్పటికి చూసినట్లయితే అలా 568 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇంకొక పుల్ల మిగిలి ఉన్నది. దీని ప్రకారం మైలేజ్ కనుక మనం చూసినట్లయితే దగ్గర దగ్గర ఎంత వచ్చే 14 వస్తుంది. ఇప్పుడు ఒకవేళ 600 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే 17 కిలోమీటర్లు మనకు వస్తున్నట్టు పర్ లీటర్. సిఎన్జి పెట్టియాలి కదా సిఎన్జి అయినా ఎల్పిజి అయినా ఏదో ఒకటి పెట్టియాల్సిందే. ఎందుకంటే ఈ మైలేజ్తో మనం తిరుగుడు కష్టం. 15, 16 పెద్ద కార్ అయితే మన డిజైర్ ఉంది కదా, డిజైర్ ఎక్కిస్తుంది 20 ఇస్తుంది. 20 చిల్లర వస్తుంది అట. ఇదేమో ఇది కట్టిన ఇస్తుంది అనుకొని తీసుకున్నాం కానీ ఇది 17 అవుతుంది కదా. 17 ఏడా ఇంకా 15 అనుకో, ఇక 15 అయితే ఇస్తుంది ఇప్పటికి ప్రజెంట్. హాస్పిటల్కి అయితే గైస్ వచ్చేసినాం. ఇప్పుడు లెట్స్ గో టు హాస్పిటల్. హాస్పిటల్ వర్క్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. చేయి చూపెట్టినాము. బైక్ నడిపినావా అని అడిగిండు. బైక్ నడిపినావా అంటే పుట్టు నడిపినా అని చెప్పిన. బైక్ నడిపేది కాకుండానట. సో దానివల్లనే పెయిన్ వచ్చేసి తగ్గలే అంటుండు. సో ఇప్పటి నుంచి వెళ్ళి బైక్ డ్రైవింగ్ క్యాన్సర్. నెక్స్ట్ వచ్చేసి జిమ్లో కూడా 2-3 వర్కౌట్లు హ్యాండ్ పని చేసేటి చేసిన అన్నట్టు ఆ వీడియో వాళ్ళు వస్తాం కొద్దిగా అదైందట. సో అది కూడా బంద్, ఇక ఓన్లీ రన్నింగ్ కార్డియో వర్కౌట్ చేయాలి అంతే. ఇప్పుడు వచ్చేసి ఎస్ఎస్సి ఆఫీస్కి అయితే వెళ్తున్నాం. పోయి వాళ్ళ కొలాబరేషన్ ఏంది ఇంకా అనేది మాట్లాడి ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్తాం. లెట్స్ గో. ఎస్ఎస్సి ఆఫీస్కి అయితే గాయస్ పోయి వచ్చినాము. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ చేయలేదు. లంచ్ చేసి వీడియో షూటింగ్కి అయితే వెళ్ళాలి. టైం పడుతుంది కొద్దిగా. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం. ఈరోజు 2 వీడియోలు షూట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక 2 కావు, నాకు తెలిసి ఒకటే అవుతుంది. ఇక లెట్స్ గో హోమ్. గుడ్ ఈవినింగ్ గైస్. ఇప్పుడైతే ఒక అన్బాక్సింగ్ వీడియో చేసేది ఉంది. క్రేజీ బాల్ వచ్చింది అలా అన్ని మీద ప్యాక్ వేసుకొని అన్నీ అయితే కిందకి వచ్చినాం. 2 వీడియోలు తీసేది ఉంది, చూడాలి. అడిగి పోయినాక ఒక వీడియో అవుతుందో 2 వీడియోలు అవుతాయో చూద్దాం. ఇప్పుడైతే పోతాం. ఇక వీడియో కూడా మనం రెడీ అయినాక క్రికెట్ ఆడుతున్నాం. అబ్బో జస్ట్ మిస్. స్పైడర్ మన ఇద్దరం ఆడాం. స్పైడర్ యో ఏ స్పైడర్ ఇంటలేదు. స్పైడర్ జింగా ఏ స్పైడర్ దా. స్పైడర్ గాడు గ్రేట్. క్రికెట్ ఈరోజు వీడియో వచ్చేసి కూడా అదే క్రికెట్ ఆవిడే ఈరోజు. వాలీబాల్ క్రికెట్ బ్యాట్తో వాలీబాల్తో ఆడితే ఎట్లుంటుంది, మన జిమ్ బాల్తో ఆడితే ఎట్లుంటుంది అదే వీడియో. ఈరోజు 2 వీడియోలు షూట్ చేస్తున్నాం కదా. ఈ సామాన్ మొత్తం నిండిపోయింది. వెనక కెమెరా బ్యాగులు, ముంగట ఈ సామాను. ఇలా వీడికి అనిపిస్తానే లేడు. తొక్కేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తొక్కేసినట్టే ఉన్న వాళ్ళ.
మనం రీసెంట్గా రకరకాల బాల్ని అన్బాక్సింగ్ చేసినాం కదా, ఆ రోజు అవి ఆడనీకి ఇట్లా వికెట్లో పెట్టనీకి పొక్క ఏదో వేసినాం, గాడ వేసినాం, అది కనబడతాం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు లెంక్లు ఆడతాయి. ఇప్పుడు వేరే దగ్గర ఫ్రెష్గా తీస్తున్నాం. ఇప్పుడు వీడియో తీయద్దా ఇక క్రికెట్ ఆడబట్టి పని ఎవరు అవుతుంది. జింగడు ఒక బాల్ ఫస్ట్ వేసిండు మంచిగా, ఇక అది పొంగిసినా కోది మళ్ళీ పోతున్నావు ఏ నీకు ఓ గాడి వేయడావు. వరే అడ్డం వచ్చింది లేకపోతే ఏ మంచిగా వేసినావు జింగ అని కూడా అనగానే ఎత్తుండి మళ్ళా పోయి వాడావు వెనుక వాడతానే లేడు. బుమ్రా ఇంకోసారి ఎత్తావా? బూబ్రలకి అయితే స్లో పడుతుంది. అవు మళ్ళా పోతున్నావు బుమ్రా అనగానే. బస్సు అవుతుంది. ఏ బుమ్రా బుమ్రా కమింగ్. ఏం లాభం అది? జింగా ఫస్ట్ బాలే మంచిగా పడ్డాయి. ఫస్ట్ బాల్ మస్తు పడ్డాయి. ఏ బుమ్రా స్పిన్ అయితే దారా గొర్రెలంతా పడ్డది. గొర్రెనికి గెలిగినట్టే ట్రై చేస్తాం మళ్ళా. సాలి 10 ఓవర్లు వేసిండు. దిగంతో ట్రై అయిపో జింగా. యార్కరా అవి మళ్ళా వంగియంగానే మళ్ళా పోతుండు. అలా పడ్డది మళ్ళా స్విమ్మింగ్ పూల్. ఉరుకు బుమ్రా ఉరుకు. సాల్తీ అన్న అదా అంటే అదే నుంచి వాళ్ళు మూవీ చేసుకున్నాం. ఈ క్రికెట్ ఆట కొడతలే. ఇంకా ఫస్ట్ బాల్ ఏదైనా ట్రై చేస్తాను. ఇంకోటి చేయండి ఇట్లా దగ్గర 20-30 బాల్ వేస్తా. ఇంకోటి అయితే ఏమన్నా మళ్ళా వచ్చినాయి బాల్. అరే నువ్వు పోరా, నువ్వు వెయ్యాలి. అయిపోరా అయిపో. ధోని ధోని పో పో పో. బౌలింగ్ ఎత్తాడు. ఏ ఏం మాట్లాడుతున్నావు ధోని? పంచర్ కావాలి రాయితా. బుమ్రా బుమ్రాకేమైందా? ఇంట్రెస్ట్ దొబ్బింది. వేసినాడు ఉరుకుతాడు. అది ఇరిపికాల మొదటి లెక్క. ఉరుకు పండు 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 పండురి పండురి. జర్ర అయితే తాకు గిల్ల పడ్డది అది. అది తాకు మరి తాకుదండ్రు తాకలే కదా తాకుదాని తాకింది. చలో చలో. ఇప్పుడే వీడియో వచ్చేసి అయిపోయింది. పొట్టు ఆడినాం. నా బట్టలు చూడవచ్చు, తెల్లకున్న బట్టలు నల్లగానే మొత్తం ఏర్పడతలే. కొత్త బాల్ అబ్బా పక్క పడ్డది తీసుకోపోతే ఫుట్బాల్ అనేది దీంతో తను కూడా ఆయనతో ముళ్ళలో పోయింది. కథమైంది. తను కూడా ముందర పోయింది. దాంతో రాలేదు అనుకున్నావా? మేము దాంతో ముళ్ళలో పోయింది. తను కూడా పోయాయి. ఇక ఇప్పుడైతే స్టూడియోకి అయితే పోతున్నాం. ఇంకో వీడియో వచ్చేసి వాటర్ బాల్స్ ఉండే, ఈరోజు బిస్కెట్ అయింది ఆ వీడియో. అది రేపైతే షూట్ చేయాలి. ఇక ఆడ నుంచి వచ్చేటప్పుడు డ్రోన్ బ్యాగు అన్న లోపల పెట్టి ఉండే డ్రోన్ బ్యాగు. ఇంటికి వచ్చినాక చూస్తే ఇక దీని మీదనే ఉంది. ఎవ్వరు చూడలే. ఇక్కడికి వచ్చినాక చూస్తే అర్థమైంది మీదనే ఉందని. ఈ పని వాళ్ళు అంటే ఇగో ప్లేన్ డింపిది. ఇప్పుడే స్టూడియో దగ్గరికి అయితే వచ్చినాం. ఈరోజు తీసిన వీడియో మెమరీ కార్డులు అన్నీ అన్న టేబుల్ మీద పెట్టి ఛార్జింగ్లు పెట్టి ఇంటికైతే పోవాలి. ఇక ఇంతకు ముందుకే గాయస్ షూట్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చినాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే మా ఫ్రెండ్ కానీ రిసెప్షన్ పార్టీ అవుతుందన్నమాట, డిన్నర్. అక్కడికైతే వెళ్తున్నా. యాక్చువల్లీ
మ్యారేజ్కి వెళ్ళేది ఉండే, మ్యారేజ్ నిజామాబాద్లో అయింది, చాలా డిస్టెన్స్ అవ్వట్లా పెళ్ళికి అయితే వెళ్ళలేదు. సో రిసెప్షన్ పార్టీకి అందరు ఫ్రెండ్స్ అయితే వస్తారు, అక్కడికి వెళ్తున్నా. సిద్దిపేట్ బాలాజీ గార్డెన్లో అయితే అవుతుంది. సో లెట్స్ గో. ఇప్పుడే గాయస్ ఇంటికి అయితే వచ్చిన పార్టీ నుంచి వెళ్ళి. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయింది. టైం మీరు చూడొచ్చు 11:54 అయితే అవుతుంది. సో ఇప్పుడు మెయిన్ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేయాలి. మెయిన్ వీడియో ఎడిట్ చేసి ఆ తర్వాత బ్లాగ్ అప్లోడ్ చేసి పడుకోవాలి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రేపే ఇంకో కొత్త బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.